వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 32వ అధ్యాయ పరంగా మనం గురువుని దైవాన్ని అన్వేషించుట అనే అంశం, తరువాత గోఖలే గారి భార్య కూడా రాధాబాయి వలె ఇక్కడ కూడా ఉపవాస దీక్ష చేద్దాము 3 రోజులు అని అనుకుని వస్తే, వద్దమ్మా, నువ్వు దాదాభట్టింటికి వెళ్ళి చక్కగా బొబ్బట్లు చేసి ఆ కుటుంబ సభ్యులకు పెట్టి నువ్వు కూడా విందారగించు అని చెప్పి అనటం. అలాగే సత్యమయ్యి దాదాభట్ గారి ఇల్లాలకి ఏదో ఆటంకం రావటం వలన ఈవిడే ఆ కుటుంబ సభ్యులందరికీ గురుబాంధవ్యంతో ఆ యొక్క హోళీ పండగ నాడు చక్కగా బొబ్బట్లు చేసి అందరికీ కూడా పెట్టి తాను కూడా భుజించవలసి రావటం వెనుక ఆవిడ యొక్క ఉపవాస దీక్షని సద్గురువు ఆమోదించలేదు అనే అంశం. హోళీ పండుగ నాడు కూడా నా భక్తుల్ని ఉపవసించనీయను అంటే ఉపవాసం చేయాలి అంటే దానికి మనసు శరీరం కూడా అంగీకరించాలి. అలా లేని పక్షాన మళ్ళీ పుణ్యం రాకపోగా పాపం వస్తుంది అనేటువంటి అలాంటి ప్రారబ్ధాల నుంచి సద్గురువు తన భక్తులను రక్షించడానికి అన్నట్లుగా ఉపవాసాలని వారు అనుమతించేవారు కాదు కాబోలు అని మనం భావించవచ్చు. ఏమ్మా, తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 33వ అధ్యాయ ప్రారంభం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది అది నీది అను భేదభావము వలన వారి మనస్సులందు అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. ఇది నాది అది నీది అను భేదభావం వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందు గాని వచ్చే పెక్కు జన్మల ఎందు గాని మనము తీర్చుకొనలేము. ఊది ప్రసాదం. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగం దానము చేసి మిగతా దానితో వంట చెరకును అనగా కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధించ ఉద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీయు బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీయు సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదే అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు గాని, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని మనవారు కారనియు బాబా బోధించెను.
ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయెదము. ఊది అనేక విధముల శారీరక, మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది వివేకమును, రెండవది వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదిటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడి వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి వసంగుచుండెను. ఇంక ఊది గూర్చిన కథలను ప్రారంభించదముగాక. తదుపరి అంశం తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాం జాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోడక్కను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతను ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ చేసిన సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పెను. మోదక్ చేసిన సేవ కాదు. మోదక్ సేవను మాని సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని వ్రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికెను, కాని అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగనే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. తదుపరి అంశం ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసుకుని సాయినామజపం చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తు ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను. అంటే అక్కడ ఊది లేకపోయినా గాని రోడ్డు మీద మట్టి తీసుకుని నామస్మరణ చేసి ధరించినంత మాత్రముననే ప్రభావం ఊది వలనే ఉండును అన్నట్లుగా. అక్కడ ఏం తీసుకోవాలి? ఆ యొక్క నామానికి ఉన్న మహత్యం అట్లాంటిది. అలాంటి ఊదీకి ఇహ కరస్పర్శ తోడైతే ఇంకెంత మహత్తరంగా ఉంటుంది అంటే, ఆ సద్గురువు చేతితో ఇచ్చినటువంటి ఊదీకి ఇంకా ఎంత మహిమ ఉంటుంది.
మహనీయులు ఇచ్చేటువంటి ప్రసాదాలకి గాని, ఇట్లా కుంకం, బొట్టు, ఇది వీఫూది, చందనం ఇటువంటి వాటికి అమితమైన మహత్తు ఉంటుందన్నమాట. అది. తదుపరి అంశం జామ్నేరు లీల. 1904, 1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేరులో మామలతదారుగా ఉండెను. ఇది ఖాండేష్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి. ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. కాని ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2, 3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీయు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయం వేడెను. షిరిడీలో రామ్‌గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపూగీర్ బువా అనువారు. అతని స్వగ్రామం ఖాండేషులో ఉండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేరులో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్‌కు ఊదీని, హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద రూ. 2 అవి జలగాం వరకు రైలు టికట్టుకు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవుటకు ధనము లేదనియు రామ్‌గిర్ బువా చెప్పెను. అన్నియు సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవాడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను, ఊదీని రామ్‌గిర్ బువాకిచ్చి నానాసాహెబ్‌కు అందజేయుమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్‌గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో "బాపూగిర్ బువా ఎవరు?" అని కేకవేచుచుండిరి. బువా అచ్చటికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుఝామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామ్‌గిర్ బువాను ఫలహారము చేయుమని ఫలహారపు దినుసులను పెట్టెను. గడ్డము, మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్‌గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారం తినకుండెను. కాని ఆ బంట్రోతు తాను హిందువుడననియు, గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ ఫలహారమును పంపెను గాన తినుటకు ఎట్టి సంశయము వలదు అనెను. అప్పుడిద్దరూ కలిసి ఫలహారం చేసి బయలుదేరిరి. ఉషఃకాలము జామ్నేర్ చేరిరి. ఒంటెలు పోసుకొనుటకై రామ్‌గిర్ బువా టాంగా దిగి 2, 3 నిమిషములలో వచ్చెను. టాయిలెట్‌కెళ్ళి వచ్చారన్నమాట. తిరిగి వచ్చుసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంట్రోతు గాని లేకుండిరి. బాపూగిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది, హారతి పాట నానాసాహెబ్‌కు అందచేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గూర్చి మిక్కిలి ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయం పంపెను అనుకొనిరి. కొద్ది నిమిషములలోనే ప్రసవం సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను, నౌకరును, ఫలహారములను పంపినందుకు బాపూగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుండి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు. కనుక అతడేమియూ పంపియుండలేదని చెప్పెను. బివి దేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడు బాపూరావు చందోర్కర్ను రామ్‌గిర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్‌లో వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి
బాపూరావు చందోర్కరు రామ్గిర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనం చేయ భాగ్యం కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలెననుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన ఒక సంవత్సరములో అతడు జబ్బుపడి మిక్కిలి బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును. వారము రోజులలో నీవు నడవగలవు అనెను. స్వప్నములో చెప్పిన రీతిగా రోగం వారం రోజులలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయమిది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినది గాని చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబా ఒక్కసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన సమాధానం పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. అది. అప్పుడు సశరీరంతో ఉన్నా గాని మరి ఎంతెంత దూరాలు, ఎంతెంత ఇవి యావత్ ప్రపంచము కూడా తన శక్తిని, తన ఉనికిని నిజ భక్తులకు తెలియచేశారు. కాబట్టి ఇప్పుడు భౌతిక శరీరం లేదు సాయినాథుల వారిది. ఇప్పుడు తెలియచేస్తున్నారు. అప్పుడు శారీరకంగా, భౌతికంగా ఉండి తెలియచేశారు. ఇప్పుడు లేఖను తెలియచేస్తున్నారు. అంటే ఏమిటక్కడ? వారు జనన మరణములకు అతీతులు, ఆత్మస్వరూపులు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అన్నట్లుగా. తదుపరి అంశం బాలబువ సుతార్. బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతను గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతను భగవద్ధ్యానము, భజన యందే తత్పరుడై ఉండెడివాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేను ఈతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకొనెను. కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు తాను నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతను బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను: యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, భక్తుల యందు వారికి ఎంతటి ప్రేమ! నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానము అని నాకు బోధించిరి అనుకొనెను. తదుపరి అంశం అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతను ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలెనని మిక్కిలి కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. కులకర్ణి ఠాణాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారము రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యా బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారు ఇట్లు నుడివిరి: లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను.
వారొక చిన్న పొట్లముతో ఊది ఇచ్చి, దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా, అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక వలన ఫకీరు గారి రాక భార్య వలన వినెను. ఫకీరు గారి దర్శనం దొరకనందులకు మిక్కిలి మనోవేదన పొందెను. ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే కనుక ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి పంపియుందునే అనుకొనెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరెను. మసీదులలోను తక్కిన చోట్లను భోజనము చెయ్యకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమాయెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయములో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. నిన్నటి అధ్యాయంలో దైవము, గురువు అన్వేషణ అనే రీత్యా నలుగురు ఆ అన్వేషణలో వెతుకుతూ ఉండగా, ఒకరు బంజారా కనపడేమంటారు, భోజనం చేసి వెళ్ళండి. భోజనం చేసి వెళ్ళమనేది ఒక శుభ సూచకంగా తీసుకోండి. ఉత్త కడుపుతో అన్వేషణ సాగించకూడదు అని చెప్పన్నారు కదా! అది చెప్తున్నారు. ఇక్కడ అప్పాసాహెబ్ కులకర్ణి ఏం చేశారు? ఉత్త కడుపుతో ఆ! ఆ ఫకీరును వెతికి వెతికి వచ్చారు కాబట్టి కనిపించలేదు. అన్వేషణ నిష్ఫలమైంది అన్నట్లుగా. ఇంటికి వచ్చి భోజనం చేశారు. భోజనం చేశాక చూడండి. భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరాను. అలా ఈవినింగ్ వాక్ లాగా అట్లా. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వర త్వరగా వచ్చుచున్నట్లుగా అనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అయుండును అని అనుకునేను. వెంటనే ఫకీరు చెయ్యి చాచి దక్షిణ అడిగాను. అప్పా సాహెబ్ 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకను 2 రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చెను. వారింకనూ దక్షిణ కావలెను అనిరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చెదను అని అనెను గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయలనిచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియచేయును. బాబా లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు సమాధి సమయమునందు ఇచ్చిరి. అది. ఆ 10 రూపాయలు ఆయన అనుకున్న ప్రకారం దక్షిణ తీసుకొని, ఆ 9 రూపాయల చిల్లర వాపసు ఇయ్యటంలో గల ఆంతర్యం వారికి నవవిధ భక్తి మార్గాలని సూచించినట్లుగా కదూ! అప్పాసాహెబ్ ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పూల రెక్కలు, అక్షతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును, వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్ల ఆదాయం వచ్చెను. ఆయుర్దాయం అనబోయా. ఆ! 40 రూపాయలకు ఎన్నో రెట్ల ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు, అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. తదుపరి అంశం హరిభావు కర్ణిక్. ఠాణా జిల్లా దహను గ్రామము నుండి హరిభావు కర్ణిక్ అన్నతడు
1917వ సంవత్సరమున గురు పూర్ణిమ నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్‌లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అని యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిక్కిలి ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తానీయ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించను గదా అని అనుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మతాభావముతో కార్యములు నరుత్తురనియు ఈ కథ తెలుపుచున్నది. ఇది శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. శుభం భవతు.